కాబట్టి ఈ మందిరం బైబిల్ ఉంది. బైబిల్ ఏమంటే మన మందిరము తేజస్తో నింపబడింది. హల్లెలూయా. తేజస్తో యెహోవా తేజస్సు మందిరం నింపబడ్డది. ఆ రీతి తర్వాత దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ మందిరము అన్ని జనులకు ప్రార్థన మందిరము అనబడ్డది. దేశంతో హల్లెలూయా. ఈ మందిరము అనేక చుట్టుపక్కల అనేక రక్షణ భాగంగా నిలబడి అనేక ఆశీర్వాదాలుగా ఈ మందిరం దీవించబడాలని ఆశిస్తున్నాను. దేశంతో హల్లెలూయా. ఈ మాట ముగిస్తున్నాను. మరి బలిపెట్టి సోదరు ఇచ్చినారు. మరి చాలా సంతోషం. నేను కూడా అనేక మందికి బలిపెట్టి ఇచ్చాను. నేను ఇప్పుడు మీకు ఇవ్వబడి ఇస్తానే దేవుడు చాలా ఫాస్ట్ ఇవ్వలేదు. ఇంకా మునగాలంటారు. ఒకరింటే వచ్చారు, రెండంతా వచ్చారు. అప్పుడే సాగులో జాగ్రత్త ఆపరేషన్. కానీ దయచేసి సోదరుడు చక్కని ఈ బలిపెట్టము ఇచ్చినారు. అందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు చేస్తాను. హల్లెలూయా. నేను బలిపెట్టం మండుతున్నది. బలిపెట్టం నిత్యము మండుతున్నారు. కానీ ఇక్కడి నుంచి దేవులాగా అందించబడుతుంది. అనేక రక్షించబడాలని అనేక మేలు పొందాలి. మీరందరూ ప్రార్థన చేయండి. రాబోయే మరి మంత్రి దేవుడు వెలిగి ప్రకాశించడానికి రోజు స్వస్థపడాలి, పాప రక్షించబడాలి. కానీ అనేక మేలు కలిగిన మంది ఉండాలని ఆశిస్తూ ఈ నా మాట ముగిస్తున్న దేవుడు దీవించాడు. అయ్యాను పట్టుకుంటే ఏం చేస్తాడు చెప్పండి. పట్టుకుంటే వదలడం అంటే ఇప్పుడు తెలిసింది. దేవుని స్తోత్రం. జీవన బాబు మాట